ఆ గురువు యొక్క అనుగ్రహం కలగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మేము గుంటూరు నుండి మాట్లాడుతున్నాం. ఓకే, మీ పేరు? మా నాన్న రాధిక అండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. నక్షత్రం చెప్పండి. బాబుది తెలుసుకోవాలండి. బాబుది రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? బాబు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందండి, ఆరోగ్యం గాని? మీ బాబు ఏం చదువుతున్నాడమ్మా? మీ బాబు ఏజ్ ఎంత? బాబు ఎంబీఏ జాయిన్ అయ్యాడండి. మీ బాబు ఫ్యూచర్ కాదమ్మా, ఇప్పుడు ఏం కావాలి మీకు? ఫ్యూచర్ గురించి కాదు, మీకు ఏమి కావాలి దాని సమస్య. చదువు ఎట్లా ఉంటుంది? చదువు ఎట్లా చదువుతున్నాడు మీ అబ్బాయిని? చదివించడం ఇదిగా మీకు కావాలి. ఎట్లా చదువుతున్నాడు? బాగానే చదువుతున్నాడు కదా ఏ తల్లి? కాల్ కట్ అయిందండి. అలాగే మరి ప్రత్యంగిరావ హోమం నిర్వహిస్తున్నారు కదా, అనుసంధానంగా చేసే హోమాల గురించి. అనుసంధానంగా గణపతి, మాతంగి, బగళాముఖి, వారాహి, ప్రత్యంగర మరియు కాలసర్ప, కాలభైరవ హోమాలు, తర్వాత విశేషంగా కూడా కార్తవీర్యార్జున హోమం, మనకి మా లక్ష్మీ కుబేర హోమం ఇందుకు చేయబడుతుందమ్మా. తర్వాత విశేషంగా కూడా మనకు వరుణ హోమం కూడా చేస్తున్నాం. అలాగే 18వ తేదీ మనకు కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో చేస్తున్నామమ్మా. ఈ 2 హోమాలు కూడా విశేషంగా చేయబడుతున్నాయి. ఇందులో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పాల్గొనవచ్చు. రేపు 10, 11వ తేదీల్లో నేను విజయవాడలో ఉంటున్నానమ్మా. రేపు ఎల్లుండి విజయవాడలో ఉంటాను. ఎటువంటి ఇదున్నా కూడా రేపల్లా కూడా విజయవాడలోనే ఉంటాను. ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం ఇదవచ్చు. ఎందుకంటే ఫోన్ కన్నా డైరెక్ట్గా మాట్లాడితే చాలా విశేషం. ఎందుకంటే ఆ ఫోన్ చేసి నాకు, ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మా బాబు ఎలా ఉంటుంది అని పొజిషన్. ఎందుకంటే వాళ్ళ బాబు విద్య కోసం వాళ్ళు చూసుకోవాలి, అంతేగాని మా బాబు ఎట్లా చదువుతాడు చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకంటే లేనిపోయింది. ఇచ్చిన టైం అరగంట టైంని మనం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. 10 నిమిషాలు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కొంచెం దయచేసి కాలర్స్కి కూడా చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడండి, లేనిపోనివి. ఎందుకంటే ఇటువంటి ఆరోగ్యం బాగుండలేదు, ఇవన్నీ కూడా డాక్టర్ ఆరోగ్యం బాగుంటుంది, డాక్టర్ సోదరులు చూసుకుంటారు. అలాగే మీ సమస్య ఏదైనా ఉంటే నాకు చెప్పండి అంతే. మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు? హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. శాంతి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి. ఓకే, నక్షత్రం చెప్పండి. మా ఆయన హస్త నక్షత్రం అండి. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. హస్త నక్షత్రం కదమ్మా. రేపు ఫిబ్రవరి తర్వాత ఇల్లు కొనండి, ఇప్పుడప్పుడే కొనవద్దు. ఫిబ్రవరి తర్వాత కొనండి. మార్చి 5 తర్వాత మీరు ఇల్లు కొనడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపల ఇల్లు కొనడానికి చేయవద్దు. ఏదైనా రూపాయి ఉంటే జాగ్రత్తగా పదిలిపరుచుకుని చేయండి అమ్మా. అలాగే మరి తారా ఆరాధన వల్ల కలిగే ఫలితాలు ఈ చెప్తారా? తారాదేవి చాలా విశేషమైన శక్తి సంపన్నురాలమ్మా. వీటికి ఎరుపు వర్ణం అంటే చాలా విశేషం. ఎరుపు వర్ణంతో చక్కగా ఎరుపు వస్త్రం కట్టుకుని ఆరాధన చేయటం విశేషం. వీడిని ఎంత ఆరాధన చేస్తే ఆరాధన వల్ల బంగారం కూడా తీసుకొచ్చి ఇచ్చే స్థితి ఉంది ఈ దేవతకి. ఈవిడ ఆరాధన విశేషంగా కూడా ఎటువంటి సమస్యలైనా, జటిలమైన సమస్యలైనా కూడా పరిష్కారం చేయటంలో అమ్మవారికి చాలా సంసిద్ధురాలు ఈవిని ఆరాధన చేయటం విశేషంగా కూడా ఎరుపు వస్త్రం, ఎరుపు అన్నం నివేదన పెడతాం. ఇటువంటివన్నీ చేయటం వల్ల ఈవిడ చక్కటి ప్రభావం చూపుతుంది. ఈవిడ ఆరాధన చేసి కొంచెం జటిలమైందే. ఎవరైనా సిద్ధి పొందిన గురువు ద్వారా ఆరాధన చేయటం విశేషం అమ్మ. ఈవిని ఎటువంటి గ్రహ సంపత్తికి వల్ల దోషాలనైనా కూడా హరించటంలో ఈ తల్లి తర్వాతేను చాలా విశేషమైన శక్తి సంపన్నురాలమ్మ. ఈవిని ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం సాధన చేద్దామని చెప్పి ఏదో మన స్వర్ణం వస్తుందన్నారు శాస్త్రి గారు అని చెప్పి ప్రయత్నం చేసి మోసపోవద్దు. సిద్ధి పొందిన గురువు ద్వారా పొందటమే, చేయటమే ఆరాధన మంచిదమ్మా. ఓకే, మరి అలాగే ప్రత్యంగర హోమం కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యంగరతో పాటుగా అనుసంధానంగా అనేక హోమాలని, అనేక సమస్యల గురించి చేస్తున్నారు. వీటిలో ఎవరు పాల్గొన్నా కానీ చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. విజయవాడ ఘంటసాల మ్యూజికల్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఎవరైనా పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ పేర్లు నమోదు చేసుకోవడం కోసం ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు. 9493800899. అలాగే మరొక నెంబర్ 9493800199. మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు వంశీ అండి. మా నాన్నగారి గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. ఓకే, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. ఓకే అండి, చెప్పండి, మీ నాన్నగారి నక్షత్రం ఏంటి? ధనిష్ట నక్షత్రం. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. సమస్య ఏంటి చెప్పండి. మా నాన్న సివిల్ ఇంజనీర్ స్వామి. ఆయన కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం ఆర్థికంగా చాలా వీక్ గా ఉన్నాం స్వామి. ఆయన ఏ పని స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి.
అసలు ఓ పని చేయండి నాన్న. ఇబ్బందులు ఉన్నాయి స్వామి. ఓ పని చేయించండి, గంధ ఖర్జూరాలు గరిక తెల్ల జిల్లేడు పూలు శ్వేతార్కంతో చక్కగా గణపతికి హోమం చేయించండి. మనకి తాటి బెల్లం ఒకటి దొరుకుతుంది, దాంతో కూడా ఒకసారి చేయించండి. అతి త్వరలో మీకున్న సమస్యలు పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంది. గణపతిని ఎక్కువ చేయించండి, గణపతి హోమం ఎక్కువ చేయించండి. అలాగే మోదకాలు ఒక 1100 మోదకాలు తీసుకుని మోదకం కూడా హోమం చేయించండి. మీకున్న సమస్య ఆర్థిక సమస్య, మీ నాన్నగారికి ఎన్నో జటిల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఓకే, మరొక కాల్ అండి. హలో, నమస్తే అండి, నా పేరు నాయుడు అండి, వైజాగ్ నుంచి. ఓకే అండి, నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. రెడ్డి గారు. కలిసి రావటం లేదు ఉద్యోగ. చెప్పండి రెడ్డి గారు, దేనికి ఏంటి చెప్పండి. సార్ నా పేరు నాయుడు సార్, వైజాగ్ నుంచి. ఈ ఉద్యోగ రీత్యా విదేశాలకు పోవాలని ట్రై చేస్తున్నా సార్, వీరు కలిసి రావటం లేదు. పని చేయండి, ఒకసారి వీలుంటే అన్నవరం వెళ్ళి వనదుర్గా మహావిద్యా పారాయణ ఆ క్షేత్రంలో చేయించండి. ఒక 41 పారాయణలు ఆ క్షేత్రంలో చేయించండి. అతి త్వరలో మీకున్న సమస్య తీరి చక్కగా విమానం ఎక్కడానికి ఆస్కారం ఉంది, మీ పనులు సాధన అవుతాయి. ఓకే, అలాగే బగలాముఖి ఆరాధన వల్ల కలిగే ఫలితాలు చెప్తారా? బగలాముఖి అంటే శత్రు ముఖస్తంభన, శత్రు గతి స్తంభన, పరేషాం అతి స్తంభన. ఎందుకంటే బగలాముఖి ఆరాధన కనుక చేయగలిగితే ఎటువంటి గ్రహ సంపత్తి వల్ల వచ్చే దోషం కానీ, లేదా మన దీని వల్ల కుజుడి యొక్క వచ్చే దోషం వల్ల కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవటానికి ఆస్కారం ఉందమ్మా. ఎక్కువ చేసే ఆరాధన విశేషంగా చేయొచ్చు. మహాదేవియే చ విద్మహే బగలాముఖీ చ ధీమహి తన్నో స్తంభనాస్త్ర ప్రచోదయాత్ స్వాహా. మహాదేవియే చ విద్మహే బగలాముఖీ చ ధీమహి తన్నో స్తంభనాస్త్ర ప్రచోదయాత్ స్వాహా. ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందమ్మా. ఎటువంటి శత్రుత్వం అన్న ఉన్నా కూడా ఇవి నాశనం చేయటంలో విశేషమమ్మా. బగలాముఖి ఆరాధన విశేషమైన ఫలితాలు. ఎందుకంటే ఈవిడ్ని ఆరాధించే వాళ్ళు చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఈవిడ ఆరాధన పసుపు వస్త్రం కట్టుకుని పసుపు అన్న నివేదన పెడతాం చాలా చేస్తూ ఉండాలి. పసుపు మాలతో అనుష్ఠానం చేయటం, పసుపుతో హోమం చేయటం కూడా చేస్తూ ఉంటారమ్మా. ఈవిడ ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇవ్వటంలో చాలా ప్రజ్ఞురాలు తల్లి ఈవిడ. మరొక కాల్ అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు లలిత అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి చేస్తున్నానండి. ఓకే, నక్షత్రం చెప్పండి. మా రాత్రి నక్షత్రం. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారు. తల్లి చెప్పు తల్లి. ఇప్పటిదాకా నేను ఒక టీచర్ గా జాబ్ చేసేదాన్ని. ఈ సంవత్సరం మానేశాను అనమాట. ఏదైనా పర్సనల్ గా ఏదైనా చేసుకుందామని ఇన్స్టిట్యూట్ ఏదైనా ఈ సంవత్సరం పెడదామా నెక్స్ట్ ఇయర్? ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టవద్దమ్మా. మీరు ఎటువంటి పరిస్థితి చేయొద్దు. ఏదైనా సరే రేపు జనవరి తర్వాత మీరు ప్రారంభించి ఏర్పాటు చేయండి. జనవరి దాకా మీరు చెయ్యవద్దు. ఆ పని చేయండి. చక్కగా ఏదైనా దైవ ధ్యానం చేసుకోండి. అలాగే మరి విజయవాడలో ఈ ప్రత్యంగర హోమం నిర్వహిస్తున్నారు కదా, ఆ విశేషాలు మరొకసారి విశేషంగా రేపు నేను ఈ పూట విజయవాడ వెళ్తున్నానమ్మా. ఎవరైనా సరే వారి యొక్క సమస్యల కోసం రేపు వచ్చి నన్ను మాట్లాడవచ్చు. తర్వాత ఎల్లుండి మనం విజయవాడ ఘంటసాల మ్యూజికల్ కాలేజీలో ప్రత్యంగర హోమం చేస్తున్నాం. ఇందులో విశేషంగా కూడా ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా కూడా మామూలుగా వచ్చి పాల్గొనవచ్చమ్మా. ఎందుకంటే ఆర్థిక మానసిక సంతతి లేకపోవటం, లేదా వివాహం కాకపోవటం, లేదా శత్రుత్వం వల్ల పడేవాళ్ళు ఎవరైనా కూడా ఇందులో పాల్గొనడానికి ఆస్కారం ఉంది. విశేషంగా అన్ని హోమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా కూడా రుద్రహోమం, అన్ని మనకు కావాల్సిన హోమాలన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇందులో విశేషంగా వాళ్ళ పేరును కూడా రేపటి నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు. అందరూ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాల్. హలో, హలో, నమస్కారం, మీ పేరు? కవిత అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అంబర్పేట నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నక్షత్రం చెప్పండి. రోహిణి నక్షత్రం. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. సమస్య నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. డాక్టర్స్ చాలా చూపిస్తున్నాను 4 years నుంచి, కానీ తగ్గట్లేదు. బ్యాక్ పెయిన్ అని చాలా సమస్యలు ఉన్నాయి. తల్లి నేను ఇందాక ఒకటి చెప్పాను తల్లి. ఆడపిల్లలు నా ఆరోగ్య సమస్య గురించి ఫోన్ మామూలు ఈ లైవ్ లో చెప్పొద్దు తల్లి. డైరెక్ట్ గా వెళ్ళి మీ డాక్టర్ చూపించండి, లేదా డైరెక్ట్ గా మీరు ఒకసారి మన పీఠానికి వస్తే నేను చెప్తాను తల్లి. ఎందుకంటే ఆరోగ్యం గురించి ఆడవాళ్ళు ఇట్లా చెయ్యొద్దు. మీరు డైరెక్ట్ గా ఒకసారి డాక్టర్ గారు చూపించండి తల్లులు. మరొక కాల్ అండి. హలో, హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు సుధా అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను మా వారి గురించి అడుగుతానండి. ఓకే, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి.
ఓకే, నక్షత్రం చెప్పండి, ఎవరి గురించి అడుగుతున్నారు వారిది? మా వారి పేరు రామచంద్ర అండి. నక్షత్రం పూర్వభద్ర. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే మా వారు అడ్వకేట్ అండి యాక్చువల్ గా. అయితే అంటే సరిగ్గా రావట్లేదు కేసులు కానీ. ఏంటమ్మా చెప్పింది అర్థం కాదు, ఒకసారి చెప్పండి. మా వారు అడ్వకేట్ అండి. అంటే కేసులు దగ్గర దాకా వచ్చి వెళ్ళడం ఇలా అవుతుంది. దానికి మీరేమన్నా పనిచేయండి, చక్కగా విప్ప నూనెతో దీపారాధన చేయండి. విప్ప నూనె దొరుకుతుంది, దాంతో దీపారాధన చేయండి. విశేషంగా కూడా ఓం జగత్ ప్రసూత్యై స్వాహ, ఓం జగత్ ప్రసూత్యై స్వాహ అది ఎక్కువ చేయండి అమ్మా. చేయటం వల్ల కొంతవరకు మీ వారికి బాగుంటుంది. అలాగే మాతంగి కవచం ఎక్కువ పారాయణ చేయండి, దానివల్ల కూడా ఫలితాలు ఉంటాయి తల్లి. ఓకే, అలాగే మరి మీరు నిర్వహించే ఈ సత్రాల గురించి ఆ వివరాలు కూడా చెప్తారా ఒకసారి? రేపు మనం అనుకోకుండా విశేషంగా కూడా హైదరాబాద్ ప్రాంతం దగ్గరలోనే మా యొక్క శిష్యులు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాంట్లో ఎందుకంటే అతి త్వరలో లక్ష్మీ ప్రత్యంగిర సహిత కాలభైరవ దేవాలయం అతి త్వరలో నిర్మించడం జరుగుతుంది. అలాగే మనం విశేషంగా కూడా మన గానుగాపూరు, వారణాసి, ద్రాక్షారామాల్లో కూడా అన్నదాన సత్రాలు ఉన్నాయమ్మా. అతి త్వరలో మనం విశేషంగా ఈ యొక్క మన రూములు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రూములకి వారి యొక్క విశేషంగా కూడా ఎవరైనా సరే వారి ఇతోతికంగా ఒక రూముకి కానీ పాల్గొనటం కానీ లేదా అన్నదానంలో పాల్గొనటం కానీ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందే. ఎవరైనా సరే ఇందులో పాల్గొనడానికి కర్తలు అయ్యి అందరూ కూడా చేస్తే అందరి యొక్క సహాయ సహకారాలు అందించి ఇందులో పాల్గొనాలని ప్రార్థన. ఓకే ఓకే అండి, ఇప్పటి వరకు చాలా మంది సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు, ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆనంద సిద్ధి కార్యక్రమం. అలాగే ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ జాతక సమస్యల పరిష్కారం కోసం మరిన్ని వివరాలకు సంప్రదించండి.